హాయ్ అండి. ఈరోజు మనం ముందు వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అటాచ్ కాలర్ విత్ బ్యాక్ డ్రాపు, ఇట్లా బ్యాక్ డ్రాపు కటింగ్ విధానం అయితే మొత్తం చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ విధానంలో ఓన్లీ కాలర్ వర్క్ అయితే చూపించగలుగుతాను అనుకుంటున్నాను, ఎంత వీలైతే అంత. ఫస్ట్ అయితే మనకి ఇది తెలియదు కాబట్టి దీనికి ఫీజింగ్ మనం వేసుకుంటాం కదా నెక్, అది ఎలా కట్ చేయాలి, ఎలా వేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనం ఇది కట్ చేసుకోవడం చూద్దాము. ఇది ఓపెన్ చేసుకోవద్దు, చేసుకోకుండా మనం ఫీజింగ్ కట్ చేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది ఉంది కదా మన ఫీజింగ్ పేపర్, ఈ ఫీజింగ్ పేపర్ని ఫస్ట్ మనం డ్రెస్ మెజర్మెంట్ ప్రకారం, డ్రెస్లో మనం కట్ చేసేటప్పుడు ఏమేమి మెజర్మెంట్లు పెట్టుకున్నాము, ఎంత పెట్టుకున్నాము అనేది మీకు ఐడియా ఉంచుకోవాలన్నట్టు. ఫస్ట్ మనం ఇది బ్యాక్ నెక్ అన్నట్టు, నేను బ్యాక్ నెక్ పెట్టేటప్పుడు ఇలా మెజర్మెంట్ ఉంది కదా, మన ఆ మెజర్మెంట్ ప్రకారంగానే ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ ఈ కుట్టుకు వదిలేసి, ఇప్పుడు ఈ 8 ఇంచెస్ అంటే మన కింది నుంచి ఒక 8.5 వస్తుంది, ఎగ్జాక్ట్గా 8.5 ఇలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టినాం కదా, ఈ 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి. ఇది బ్యాక్ నెక్, పెట్టేసి ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకునే ముందు ఈ కిందికి కూడా 3 ఇంచెస్ పెట్టుకోండి, ఎగ్జాక్ట్ రావాలి. కొంచెం అటు ఇటు అయితే కొంచెం అంతే లైన్ మనకు షేప్ అవుట్ అయితే మళ్ళీ మనం కొంచెం అనిపిస్తుంది కాబట్టి, ఇప్పుడు పైనుండి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ ఇలా పెట్టేసుకోండి. 8.5 పెట్టుకోండి కుట్టుతో సహా. పెట్టేసిండ్రా? పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం ఓపెన్ చేసుకుందాం. ఎంత? ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ ఒక 3/4 ఇంచ్ అంతా ఓపెన్ చేసుకుందాం, అంటే డీప్నెస్ కోసం. ఇలా ఓపెన్ అంటే కొంచెం ఓపెన్ అయితే లుక్ వస్తుంది అన్నమాట. ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకు అటాచ్ కాలర్ కాబట్టి ఈ లైన్ అనేది స్టిచ్ లైన్ వేసుకుంటాం చూడు, షోల్డర్ స్టిచ్ చేసుకునే లైను, ఈ లైన్ ఫస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేమ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎగ్జాక్ట్గా కొన ఇక్కడికే కట్ కావాలి, కానీ కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది అన్నట్టు. అందుకే ఫీజింగ్ మాత్రం ఇక్కడనే కట్ చేయాలి. మన క్లాత్ ఇక్కడ ఉండాలి, ఫీజింగ్ పక్క నుంచే కుట్టేస్తాం కాబట్టి ఇక్కడే ఉండాలన్నట్టు. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని మనం స్కేల్ తోటి, ఈ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ తోటి మనం ఇది డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ డ్రా చేసిన తర్వాత ఏదైనా డిస్టర్బ్ ఇట్లా అనిపిస్తే మనకు షేప్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్కేల్ తోటి డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇలా స్కేల్ తోటి ఇక్కడ వరకు కుట్టాలి, క్లాత్ ఉండాలి, మన ఫీజింగ్ ఇక్కడ ఉండాలి. మనకు ఇక్కడ వరకు కుట్టాలి, మన ఫీజింగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఇలాగా అనుకోండి, మీరు మైండ్లో కొంచెం క్లియర్గా అనుకుంటే కరెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ నీట్గా స్ట్రేట్గా రాకుండా షేప్ లాగా చేసేసుకోండి. ఇక్కడ ఇలాగా ఇంతే. దీన్ని మళ్ళీ మనం అవుట్లైన్ కూడా కావాలి కదా, అది కూడా కరెక్ట్గా మన ఈ స్కేల్ అంత లావుగా ఇక్కడ చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఇలాగా కొంచెం నీట్గా వస్తుంది అన్నట్టు ఇది డ్రాయింగ్. ఒక స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి. ఇలా మనకు అందా తెలిసిపోతుంది అన్నట్టు. ఎంత ఉండాలి మినిమము, మనం చాలామంది ఎక్కువ వేసుకోవద్దు అనుకుంటారు, 1 ఇంచే ఉండాలనుకుంటారు, 1 ఇంచ్కే మార్క్ వేసుకొని అయినా సరే మీరు స్కేల్ తోటి ఇలా వేసుకోవచ్చు. ఇలా మొత్తం డ్రా చేసి మనం ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇంకా ఇది బ్యాక్ పార్ట్. హైట్ వచ్చేసి 8.5, ఇక్కడ విడ్త్ వచ్చేసి ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ 1/3/4 అన్నట్టు, అంటే 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఈ ప్రకారంగా కట్ చేసి మనం లైనింగ్ కాటన్ క్లాత్ ఉంటుంది చూడు, కాటన్ క్లాత్ మీద మనం ఇది ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచే ఇలా స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడికే సరిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకొని మీకు ఇది క్లియర్గా చూపిస్తాను నేను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఒకటే మన కాలర్ కాబట్టి అలా వస్తుంది. ఫ్రంట్ ఇలా ఉంటుంది కదా, ఫ్రంట్కు అటాచ్
కాలర్ ఇట్లా అటాచ్ కాలర్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇది మాత్రము ఈ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన పాయింట్ అంటే చాలామంది ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచులు పెట్టుకుంటారు, అలా పెట్టుకోవద్దు, 2 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి. ఈ 2 ఇంచుల ప్లేస్ నుంచి ఇలాగా 2 ఇంచుల ప్లేస్ నుంచి ఈ షేప్ అనేది కిందికి ఎంత ఉంది, కింది కొలుసుకోండి. 6.5 ఉంది, 6.5 పెట్టేసుకోండి ఇలాగా. పెట్టేసుకొని ఇది ఫస్ట్ లైన్ చేసుకోవాలి, బాక్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము డ్రా చేసుకున్నప్పుడు చూసుకున్నాం కొలతలు కాబట్టి ఇది బయటకు ఎంత వచ్చిందో చూసుకోండి. ఒక మినిమం 1.2 అలా వచ్చింది కదా, మనం అలాగే వేసుకోవాలి. బయటకి వేసుకొని ఒక మార్క్ వేసుకొని మనం మళ్ళీ కరువు స్కేల్ను అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ షేప్ అనేది చూసుకుంటూ మనం అప్పుడు చేసినాం కాబట్టి ఇగో ఇక్కడ డ్రా చేసుకోండి ఇలాగా. అయితే ఇక్కడ కొంచెం వరకు క్రాస్ దిగొద్దు, ఒక 1 ఇంచు 3/4 ఇంచు వరకు మనకి టచ్ కావాలన్నట్టు. అలా అయితేనే మనకు షేప్ వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఒక లైన్ ఇలా గీసేసుకోండి ఫస్ట్, తర్వాత ఇక్కడ ఇలా గీసేసుకోండి. ఓకేనా, పర్ఫెక్ట్ వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ప్రతి ప్లేస్లో మనకి క్యాన్వాస్ ఎంత ఉండాలనో అంత చూసుకొని 1 ఇంచ్ ఇది ఇలా డ్రా చేసేసి ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవడానికి వీలుగా. ఓకే, ఈ 2 కట్ చేసి మనకు లైనింగ్ క్లాత్ ఉందా ఎక్స్ట్రా, ఈ లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసి ఐరన్ చేద్దాం. ఇంకా ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాము. ఇది లైనింగ్ క్లాత్ మీద ఇది ఉంది కదా, దీనికి ఒక సైడున మనకు గమ్ స్టిక్ అనేది వచ్చేస్తుంది. అది ఐరన్ అయిపోతే స్టిక్ అవుతుంది అన్నట్టు, అంటే కొంచెం ఇలా అతుక్కుపోతుంది, మనకి ఇబ్బంది ఉండదు అతకబెట్టుకుంటప్పుడు, డ్రెస్కి వేసేటప్పుడు. ఇలా చేయొచ్చు. ఇలా ఒక్కసారి కొంచెం వేడి ఎక్కువ కావాలి, ఆగానే అతుక్కుంటుంది. నీకు కూడా నెక్ కట్ చేసి ఇవ్వాలి సర్లా. ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇగో ఇక్కడనేమో చాలామంది ఇది పొరపాటు చేస్తారు, ఇక్కడనేమో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకోవద్దు, ఉంచేద్దాం ఇలాగే. ఇక్కడ అవుట్లైన్కి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇది కట్ చేసి ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. శ్రావణి ఇది కట్ చేసి దీనికి ఫోల్డ్ చేసి కుట్టేసేయి. ఇంకా పెన్ మార్కు బయట సైడ్ చూడు, పెన్ మార్కు దాన్ని నీకు నీట్గా నేర్పిస్తున్నా అంటున్నా. నేర్పించేసిన మళ్ళీ నువ్వు ఫస్ట్ డే వచ్చినట్టుంది నాకు. అలవాట్లో పొరపాటు, నేను అన్నీ సెట్ చేసి మార్క్ చేసి ఇస్తే అలా అంటున్నావు కదా. ఓకే ఓకే, నాకు ఇలాగా ఇది అతుకు కాలర్ కార్డ్ వస్తుంది కాబట్టి కొంచెం ఇది కిందికి వేసుకుందాం, మనకే ఎలా సేఫ్ అయితే అలా తిప్పుకోవచ్చు. ఇలాగా ఒక్కసారి ఐరన్ కొట్టేద్దాం మళ్ళీ గట్టిగా. బాగా వేడి కావాలి ఐరన్ బాక్స్. ముందే మా ఐరన్ బాక్స్ పాతకాలం ఐరన్ బాక్స్. అది కాలేదైతే కాలేదు, ఇది
మొన్న మా చెల్లె వాళ్ళది ఐరన్ బాక్స్ అస్సలు ఫీజింగ్ చేస్తుంటే అటే అతుక్కుపోతుంది, ఇస్త్రీ పెట్టక అతుక్కొస్తుంది. అది 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 ఆపేసి ఐరన్ బాక్స్ ఇచ్చి ఆపేసి తీసుకో నువ్వు కూడా, వేడి ఉంది. ఇగో ఇప్పుడు ఇది కట్ చేయొద్దు, ఇంకా ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకుంటూ మళ్ళీ ఇలాగా కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇది లోపల సైడ్ కుట్టుక రావాలన్నట్టు అలాగా. ఓకే, ఇది అయిపోయింది కదా, కుట్టినాక చూపిస్తాను. ఇంకా ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకొని ఇలా చుట్టూ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, మెయిన్ డ్రెస్ అన్నట్టు తీసుకొని ఫస్ట్ ఏ నెక్ అయినా సరే నెక్స్ట్ అయితే ఫినిష్ చేసేయాలి. ఫినిష్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఉల్టా మీద మార్క్ వేసుకున్నాం సరే, మనకి సీదా మీద కూడా మార్క్ రావాలి. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్, ఇవి కట్ చేసుకునే ఉన్నాయి కదా, ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసిన పీసులు మనం ఇది పట్టుకున్నది బ్యాక్ నెక్ కాబట్టి మనం బ్యాక్ నెక్ తీసుకుందాము. ఉల్టా మడత పెట్టాలి, సీదా మడత పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కచ్చకలు పెట్టలేవు, అది ఇంకో డ్రెస్ సెట్ చేసే అంతలోపు. ఇంకో నెక్, ఇది మెయిన్ క్లాత్ ఇంకొకటి. మధ్యలో ఒక ఘాటు పెట్టు, సైడ్కి ఒక ఘాటు పెట్టేసి అక్కడ మధ్యలోనే పెట్టేసి ఇంకా పెట్టి డ్రెస్ని ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు సీదా ఫోల్డ్ చేసుకోవాలి. సీదా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ చేయడం తప్పైతే మాత్రం మనకు నెక్ కుదరదు. ఇక ఇలా మీదికి ఉందా, ఎక్కడ ఘాటు ఉంటే అక్కడ, ఇక్కడ కుట్టుకు వదిలేసి ఉన్నాం కాబట్టి కిందికి కొంచెం ఎక్కువ తక్కువైనా నెక్ మనకు క్రాస్ పోతుంది డ్రెస్ కదా, నెక్ క్రాస్ పోతుంది, పక్కకు తిరిగిపోతుంది అంటాం చూడు, అట్లా అవుతుంది అన్నట్టు. పిన్ పెట్టేసి పెట్టేసి అది బాగానే ఉంటుంది కదా. డార్క్ తీసుకో, ఇదేయ్యు ఇదేం కాదు. డార్క్ గ్రీన్ పింక్ ఇక్కడ వద్దు, ఇంకా పైనకి. క్రాస్ పీసులు కట్ చేసి థ్రెడ్ పెట్టి కుట్టు. ఫస్ట్ థ్రెడ్ తెచ్చిన చూడు, నిన్న తీసుకుపోయింది ఇంటికి. ఇక ఇది వీపుకి సరిపోయేటంత ఉంచుకో, బ్యాక్కు ఇంత అయితే సరిపోతుంది కదా. ఇది కట్ చేసి ఇక్కడ నుంచి క్రాస్ పీసులు కట్ చేయి, ఇక్కడ పెట్టి క్రాస్ పీసులు కట్ చేయి. థ్రెడ్ తీసుకో. ఇప్పుడు ఇలా పెట్టినాం కదా, మనకి అవసరం లేదు, అదే డ్రెస్ క్లాత్తే ఉంచుకోవాలి, ఎప్పుడైనా దారాలు మార్చుకోవద్దు. వేడి ఉందా, ఏమన్నా అతుక్కుందా అనిపించింది నాకు. ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ వేరే. నువ్వు డ్రెస్ కట్ చేసావు కింద క్రాసే. చిన్న ఫ్రాకే 2 ముక్కలు అయితే సరిపోతుంది కదా. ఇది పెట్టినాం కదా వెనకది, ఇది పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇది మార్క్ మనకు వెనక్కి కూడా రావాలి కాబట్టి ఇలాంటి మార్కింగ్ వీలర్ ఉంటుంది కదా, మార్కింగ్ వీలర్ తోటి గట్టిగా ప్రెస్ చేయండి. ఇలాగా మన ఎక్కడైతే కరెక్ట్గా మార్క్ పెట్టినామో అక్కడే రావాలి. కొంచెం అటు ఇటు అయితే మరి అక్కడ సైడ్ కూడా ఫీజింగ్ వేసుకొని మార్క్ వేసుకోండి. ఇంకా అస్సలు మార్కు కనబడతలేదు. కనబడ్డది కానీ చాలా డీప్గా చూస్తే ఇక మంచి కనబడుతుంది, డాట్స్గా. అంటే కొన్ని ఫ్యాబ్రిక్కి తొందర లేవది కదా. వచ్చింది బాగానే కనబడుతుంది కానీ
ఇక్కడ డాట్స్ డాట్స్ కనబడుతుంది. కొన్ని ఫ్యాబ్రిక్ అయితే లేచినట్టు మంచిగా కనబడుతుంది కదా. 4 మడతలు అయ్యేది. చాలు అని మస్తు అవుతుంది రెండుటికి. దానికి ఒక్కసారి థ్రెడ్ పెట్టి కుట్టేసేయు. ఇన్విజిబుల్ నేను నిన్న చూపించిన చూడు నీకు, ఆ ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ పెట్టి ఎలా కుట్టించిన పాదం మధ్యలోకి వెళ్ళి ఎలా పోవాలి అని ఓకే. ఏగో ఇప్పుడు వేస్తావా, ఇలా ఉంది కదా, దీనికి పిన్ తీసేద్దాం. ఇంకా ఇది ఒక్కటి సెట్ చేసిన. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకో. ఇట్లా చేసుకుంటున్నావా నువ్వు? అంతే సేమ్. ఇప్పుడు ఇది చూసుకోవాలి, ఇట్లా పాయింట్ అనేది మనకు ఖర్చుకు వదులుతున్నాం కదా, ఫీట్ కా నుంచి స్టార్ట్ చేస్తే ఇలాగా ఇక్కడ ఒక పిన్ పెట్టుకో. పిన్నులు ఇవి తీసుకో. ఇలా పెట్టినా మధ్యలో పెట్టినా, మధ్యలో ఇన్విజిబుల్ పైపింగ్ అంటేనే మధ్యలో పెట్టాలి. ఇక్కడ ఇది కరెక్ట్ ఉందా చూసుకో, ఇక్కడ ఇది కరెక్ట్ ఉందా చూసుకో. కింది కరెక్ట్ ఉందా చూసుకో. ఓకే. ఇట్లా పట్టుకోవాలి మిషన్ మీద. ఇది ఇటు లెఫ్ట్ రైట్ లెఫ్ట్కి ఉండాలి థ్రెడ్ అనేది. కరెక్ట్ ఉందా? సరిపోతుందా? సరే, ఈడ కూడా అంతే ఉంది కదా. ఇగో నేను జరిపినా, నేను జరిపినా, నువ్వు చూసినాక ఇక్కడ కరెక్ట్ వచ్చింది. ఇంకో పిన్ను ఇప్పుడు నువ్వు ఆడబెట్టుకోకు, మళ్ళీ పిన్ను తీసుడు అవుతుంది. నువ్వు పిన్ను తీయకుండా కుట్టొచ్చు కదా, ఇడ పెట్టుకుంటే. తీయకుండా దాని పక్క నుంచి ఒక కుట్టి ఇలా రావాలి, ఫీజింగ్ పక్క నుంచి కుట్టేసుకుంటూ రావాలి. ఇగో ఇలాగా, ఇగో ఇట్లా ఇది కుట్టేసుకోవచ్చు షేగా. ఇది అయ్యే లోపటే ముందు భాగం పెట్టేసి రెడీ పెడతా. బుక్క తీసి నోట్లో పెట్టి, తొక్క తీసి నోట్లో పెట్టినా సరే. అన్నం కలిపి పెట్టినా, ఫ్రూట్స్ అయితే తొక్క తీసేసిన అట్లా. కానీ మీరు నేర్చుకురు కదా చాలు. ఎవరికి వస్తే వాళ్ళు నేర్చుకుంటారు. సరళని మిస్ అవుతున్నామని కామెంట్ చేసిర్రు. నిన్న చెప్పినా కదా సరళ వెళ్ళిపోతుంది కానీ. అమ్మో, అయితే ఎంతమంది సరళని మిస్ అయిపోతామా మేము కూడా. నువ్వు కాదు, మీరు కాదు, నేను కూడా మిస్ అవుతాను పెట్టిన. నిజంగా 3 months నువ్వు మిస్ అయితే ఆ 3 months నేను మిస్ అయిపోతా. నువ్వు వచ్చేసరికి నేను ఉండనేమో, నేను వచ్చేసరికి నువ్వు ఉండనేమో. మొన్న 6 months అట్లా పోతుంది, అయిపోయింది, టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇలా పెట్టి ఈ క్లాత్కి కుట్టు పెద్ద కుట్టు పెట్టినామేమో. నేను చూడ్డానికి వస్తున్నా, ఉండొక్క నిమిషం. ఇలా సెట్ చేసుకోండి. ఇలా అయితే కరెక్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడుగా సీదా మీద మార్క్ చేసుకోవాలి. లోతు తీసినావా దీనికి? తీసినావు కదా. ఇది చాలా ఉపయోగపడుతుంది మన డ్రెస్ కట్టింగ్స్ కానీ, మనకు తెలియకుండా ఏదైనా పక్కల కుట్లు వేసినా, వీప్ డాట్స్ వేసినా, ముందు షేప్ వేసినా ఇది బాగా ఉపయోగపడుతుంది. 2x2 బ్లౌజులు కానీ, లైనింగ్ బ్లౌజులు కానీ ఒక్కసారి మనం 2-3 కట్ చేసుకొని కింది ఖర్చు పడలేదా అంటాం కదా, దీంతో బాగా పడుతుంది. ఇది నేను ఆన్లైన్లో లింక్ పెడతాను, మీరు చూసి ఇగో ఎంత బాగా పడ్డది చూడు, ఇలా పడుతుంది అన్నట్టు. మనకి ఇది 2 ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అయ్యేడుకు కనబడతలేదు కానీ మంచిగా కరెక్ట్ వస్తుంది అన్నట్టు.
పెట్టేసినావా? సూపర్, అంతే. పక్క పుట్టనే ఇక కట్ చేయాలి, లోపలికి వెళ్ళి కట్ చేస్తే నీకు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ అక్కడ అంతే. ఓకేనా? ఇది ఇది పెట్టుకో ఫీజింగ్. అది కట్ చేస్తే నేను అలా చూపించేస్తా. ఆ లోపు ఇది పెట్టేస్తా. మనం ఇట్లా కట్ చేసుకున్న వస్తుండే, అటాచ్ దీంతో కాలర్ కట్ చేసుకున్న వస్తుండే దీంతో, ఇదాంతో. ఈ ముక్క కట్ చేస్తున్నాం కదా, అసలు అట్లనే చేసుకోవాలి శ్రావణి. ఇది ఉంది కదా, ఇప్పుడు సేమ్ ఇట్లనే కట్ చేసినట్టు ఈ ఫీజింగ్ ఇది అనేది ఇంకా కొంచెం ఇలా కట్ చేసుకున్నాం అనుకో, దీంతో ఇటు అటాచ్ అవుతుంది అన్నట్టు. ఓకే, డైరెక్ట్ దీంతో నెక్తోటే వేయాలి. ఇప్పుడు దీనికి ముక్కలు యాడ్ చేద్దాం మళ్ళీ. ఏం లేదు, నాకు తెలియక అదే చెప్పుదాం. మరి నాకు కూడా తెలియదు కదా, నేను కూడా ఫస్ట్ టైం కుడుతున్నా. ఇంకా మర్చిపోయినారేమో అనుకున్నా. మర్చిపోడు కాదు, నాకు ఇక్కడ చేస్తేనే అర్థమవుతుంది. నేను ఏ వీడియో చూడలేను, బ్లౌజ్ చూసి దాన్ని బట్టి కుడుతున్నాం కదా. ఇప్పుడు కుడతా ఉంటే అర్థమవుతుంది. బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఒకసారి ఇలాగే అయింది. హలో, నాకు అడిగినావు నువ్వు కాలరు ఎట్లా కట్ చేస్తావు మరి అని 2 సార్లు. నాకు ఐడియా రాలేదు, తర్వాత వేసుకోవచ్చేమో అనుకున్నా. ఫ్రంట్ తోటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కూడా ఇది చాలా రేర్గా కుట్టడం. అసలు బ్లౌజ్ కుట్టినా కానీ అప్పుడు కూడా చాలా రోజులకు 1 ఇయర్ అయిపోయిందేమో. మళ్ళీ ఎలా అనేది కూడా నాకు కూడా కొంచెం అర్థం కాలేదు. మీరైతే ఏమనుకోవద్దు. మన ఛానల్లో వీడియోలు కానీ, నా షాప్లో క్లాసులు నేర్చుకుంటూ కానీ, నేనైనా ట్రెండింగ్ కుట్టుకోను, ట్రెండింగ్ మళ్ళీ చేయడము. ఊక ప్రాక్టీస్ ఉండదు కదా, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఇలా అన్నట్టు. మన కస్టమర్స్ ఈ కుడితేనేమో ఎప్పుడొకటి వస్తుంటుంది, కుట్టేస్తుంటాము. ఇట్లా దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ను కట్ చేసుకొని అతకబెట్టేసుకుందాం. కుట్టినవా? నీకు ఈజీ మెథడ్ చూపిస్తాను రా ఒకసారి. ఏమైంది, వస్తలేదా సరిగ్గా? బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వేసేటప్పుడే ఈ 2 ఇడికొచ్చేసి ఈ 2 జాయింట్ అయిపోతాయి అన్నట్టు. ఇట్లా వచ్చి ఇడికెళ్ళి జాయింట్ అవుతాయి, ఆడికెళ్ళి వచ్చేటి. ఇవి మళ్ళీ అతికేయాలి. దీనికోసం నేను ఇది పక్కన పెట్టేసేయిగా. బ్యాక్ చూసిండ్రు కదా, బ్యాక్ పక్కన పెట్టిద్దాం. ఇంకా ఫ్రంట్ తీసుకుందాం. ఫీజింగ్ పైన వేసేసి ఇది దీనికి కొంచెం ఓపెన్ చేయు. ఈ ఫీజింగ్కి అటాచ్ చేయు. కొంచెమే ఫస్టే కట్ చేసుకునేది ఉండే. నువ్వు గుర్తు చేసినావు కానీ నాకు నిజంగా అన్నీ నేనే తప్పు చేస్తున్నాను, నువ్వే గుర్తు చేస్తున్నావు. ఇట్లా ఐరన్ చేసినా సరిపోతుందేమో ఇట్లా, బెటర్ కదా. అంటే మనం కట్ చేసుకునేటప్పుడే ఇది ఇలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఈ 4 ఇంచెస్ ఇది కట్ చేసేటప్పుడే
మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లైనింగ్ అయినా ఫ్యాబ్రిక్ ఈ ఫీజింగ్ అయినా ఇది ఒక్కటి నేను మిస్టేక్ చేసిన ఇంకా ఇప్పుడు ఇది కూడా ఇట్లా అవుట్లైన్ కుట్టుక రావాలి ఈ రెండు. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఫినిషింగ్ వస్తుంది ఏమో ఫీజింగ్ పిన్స్ పెట్టుకుందాం లేకుంటే ఇక్కడ ఇది కిందిది క్లాత్ అతుక్కోదు కదా, ఇది కుట్టుకొచ్చేదాకా ఈ మధ్యలో పిన్స్ పెడతా ఇలాగన్నట్టు అటాచ్ చేసినాక ఇట్లా కుట్టుకుంటా రావాలి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఏది మొత్తం టోటల్గా మీ దాకా కుట్టాలన్నట్టు ఇట్లా ఇట్లా పిన్నులు పెట్టుకో. మార్క్ పెట్టుకున్న ప్రకారం ఇటు కరెక్ట్ ఉందా, ఇక్కడ కరెక్ట్ ఉందా. ఇది కార్నర్కి వచ్చేస్తుంది మొత్తం. కార్నర్కి రావద్దు, లోపలికి సార్ చూడండి. కార్నర్కి రావద్దు, లోపలికి రావాలి. మరి మొత్తమా ఇంత ఉంది చూడరు, కుంటు మందం ఉండాలి, ఇంకా లోపలికి రావాలి. ఇంకా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది కుట్టుకోకుండా ఇది వదిలేసేయండి. ఇది ఇంత ఇలాగే ఉండని పిన్స్ పెట్టేసి మందం పెట్టేసుకో. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయి. షోల్డర్ ఎట్లా జాయింట్ చేస్తావు, ఈ ప్లేస్ నుంచి ఇది ఉల్టా, ఈ ప్లేస్ సమానం పెట్టాలి. పెట్టి ఇగో ఎట్లా ఎట్లా ఇప్పుడు ఇది జాయింట్ చేసుకురా. ఒక్కసారి నేను అర్థం చేసేటట్టు చెప్తా. వచ్చినా సరే మొత్తం చూపించాలి వాళ్ళకు, మన తప్పైనా ఒప్పైనా ఫిక్స్ అయినప్పుడు అన్నీ చూపించాలని. నేను నీకు ఎట్లా వచ్చినా సరే నేను కుట్టే విధానము మనము ఆలోచనతో ప్రకారం వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది అన్నట్టు. సూపర్ ఎక్సలెంట్ అంతే. ఇది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ క్లోజ్ అయిపోతుంది. నెక్ ఇట్లా వచ్చేసి ఇదంతా ఓపెన్ అయిపోతుంది. నెక్ వెనకకి ఇది పట్టేస్తుంది ఇలాగా. నీకు ఇది ఓపెన్ లేక తెలుస్తలేదు. కట్ చేసేసుకుందామా మరి, ఇది ఓపెన్ చేసేసుకుందాం. ఎందుకు కుట్టడం రాదా నీకు ఈజీగా? ఏమో అండి, ఎందుకు వస్తుంది మనకు, చూస్తే కూడా ఐడియా వస్తుంది అంటున్నా నేను. కుట్టిన వచ్చింది ఐడియా అని నార్మల్గా అంటున్నా. మళ్ళా నాకు భయం. ఎన్ని దిక్కులు అయిపోయింది ఇప్పుడు చూసినావు కదా అట్లా. అయ్యో ఇట్లా ఇప్పుడు ఇది మలిపింది ఉంది, ఇది ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఐడియా వచ్చింది అట్లా నాకు. ఇంతకుముందు ఓపెన్ వచ్చింది, అది ఎట్లా క్లోజ్ చేయాలని ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇది మలిపింది ఉంది, ఇది ఉంది కాబట్టి ఇది తెచ్చి ఇక్కడ కుట్టంగానే ఇది తెచ్చి ఇగో ఇంట్లో వేసి గాయంతి ఇట్లా దీని మీద వేసేస్తే క్లోజ్ అయిపోతుంది. మంచిగా వచ్చేస్తుంది కదా, ఇన్విజిబుల్ వచ్చేస్తుంది. అందుకని ముందు కుట్టద్దు అన్న. ఇప్పుడు ఇదే పిన్ ప్రకారంగా ఇదే ఇట్లనే ఇక్కడ కూడా పిన్స్ పెట్టుకో, ఖర్చు మందం వదిలేసుకుంటూ ఇట్లా. ఈ డౌట్ ఉండి నాకు ఎటవుతుందా అని ఆలోచించిన. సంవత్సరం ఆయే కుట్టిన, మళ్ళీ మర్చిపోయిన చూడు ఏది ఫస్ట్ కుట్టాలి ఏది లాస్ట్ కుట్టాలని. వీడియో చూసినా ముందే ఏమన్నా చూసినా తెలుస్తుండే కానీ ఏది చూడడానికి కుట్టాయి. ఈ పిన్స్ ఏందో కానీ చాలా ఉన్నాయి. షార్ప్గా లేవు, ఎడ్జెస్ క్వాలిటీ తక్కువ అయ్యి సిల్మ్ వచ్చినట్టు వచ్చినాయి. ఇట్లా కుట్టుకుంటూ వచ్చేసి ఇక నెక్ కుట్టుకొచ్చింది కదా మొత్తం. దీన్ని మొత్తం ఇలా ఫస్ట్ ఇది ముందు భాగం కాబట్టి మొత్తం అనుగుడు కుట్టు వేసుకోవచ్చు. ముందు భాగం ఎట్లా వేసుకుంటావు అనుగుడు కుట్టు? ముందు భాగం కనుగుడు కుట్టు వేసుకోవచ్చు కదా, అయినా వద్దని ఓకే కుట్టేసుకుంటే కనిపిస్తుంది, దారం సరిగ్గా సెట్ అవ్వట్లేదని ఆపేసిన.
నీకు కాదు, నాకు కూడా భయమే. ఇక ఉక్స్ పట్టి కాజపట్టి చెప్పిన టాపిక్ ఐరన్ బాక్స్ కాలిపోతే ముందు భాగం చేంజ్ చేసి కుట్టుకున్నాను మళ్ళా అని. ఇట్లా ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి ఇట్లా దగ్గరికి చూసి వేసేది నేను చూస్తా అన్నది. ఇంత గ్యాప్ ఉంది ఇది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి ఇట్లా వేసిండ్రు ఏంతే ఇలాగా. ఓకేనా? ఇప్పుడు మంచిగా ఉందా? ఓకేనా? ఇక మనం చూద్దాం ఇప్పుడు. పట్టికి ఇలా టోటల్ ఫోల్డ్ చేయండి, కాజపట్టికి కొంచెం ఎక్కువ ఉంచి ఫోల్డ్ చేయండి. ఈ ఫోల్డింగ్లో కొంచెం నీట్గా రావాలి, ఫినిషింగ్ రావాలి. అట్లా వచ్చిన తర్వాత ఇది ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు ఫిట్టింగ్ నీట్గా. ఇది కరువు ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక మళ్ళీ కుట్టని అవసరం లేదు, మన కుట్టు క్లాత్ అనేది కనబడకుండా హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకే, విత్ కాలర్ విత్ డ్రాప్.